జోష్న దగ్గరకైతే వాళ్ళ గ్రాని వచ్చి, "ఇంకేంటి నువ్వే గెలుస్తావు కదా! మన ఇంట్లో మెజారిటీ ఓట్లు నీకే వస్తాయి. మీ బావ కూడా నీకే ఏస్తాడు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న అయితే, "నిజం చెప్పు గ్రాని, బావ నాకే ఓటు ఏస్తాడంటావా? లేదంటే ఆ దీపక్ వేస్తాడంటావా?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ గ్రాని అయితే తడబడుతూ ఉంటుంది. "చూసావా, నువ్వు కూడా చెప్పలేకపోతున్నావు. అంటే బావ ఆ దీపకే ఓటేస్తాడని నీకు కూడా అర్థమైపోయింది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ గ్రాని అయితే, "అవును, మీ బావ ఓటు మాత్రం ఆ దీపకే ఉంటుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ గ్రాని అయితే, "ఆర్టిస్ట్‌గా చెప్పనా, మీ బావ ఓటు అయితే ఆ దీపకే ఉంటుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న అయితే ఒక్కసారిగా తులిక్కి పడిపోయి, ఆర్టిస్ట్‌గా కాదే, హానెస్ట్‌గా అని చెప్పు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న వాళ్ళ గ్రాని అయితే, "ఏదో ఒకటిలే, నిజంగా మీ బావ ఓటు మాత్రం ఆ దీపకే ఉంటుంది. నువ్వు ఎలా గెలుస్తావో నాకు అర్థం కావటం లేదు" అని చెప్పేసైతే వాళ్ళ గ్రాని మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న అయితే, "నువ్వేం చేస్తావో నాకు తెలీదు గ్రాని. అది చేస్తాను, ఇది చేస్తాను అని చెప్పి నా కోసం ఎన్నెన్నో చేస్తానని అంటావు కదా! ఇప్పుడు నేనే గెలవాలి. ఎలాగైనా నేనే గెలిచేటట్లు నువ్వు చూడు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ గ్రాని అయితే, "సరే, నేను చూసుకుంటాను కదా! నువ్వు ఇంకా సైలెంట్‌గా ఉండు. మొత్తం నా చేతుల్లో పెట్టావు కదా!" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.